బాగున్నారా? నేను మీ స్వర్ణలక్ష్మి. ఈరోజు మీ ముందుకు ఒక సరికొత్త రెసిపీతో వచ్చానండి. అది ప్రాన్ స్నాక్స్. మరి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తెలుసుకుందామా? ఇదే కదా మనకి మెయిన్ ఉండాలి. ప్రాన్స్, గరం మసాలా పొడి, కారప్పొడి, ఉప్పు, పసుపు. ఇవన్నీ గరం మసాలా దినుసులండి. పువ్వు, దాల్చిన చెక్క, కొంచెం బాదం, కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, 1 కప్పు టమాటా ముక్కలు, 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, 1 కప్పు పెరుగు, 1 కప్పు కార్న్ ఫ్లోర్ పౌడర్, 1 కప్పు బియ్యం పిండి, 1 కప్పు అల్లం వెల్లుల్లి పచ్చిమిరపకాయలు, 1 కప్పు ధనియా పత్తా, 1 కప్పు గరం మసాలా దినుసులు. మరి దీనికి కావాల్సింది ఆయిల్ కదండి, తగినంత ఆయిల్. ఇప్పుడు మనము ఈ మిక్సీ జార్లో తరిగి పెట్టుకున్న ముక్కలు, టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పచ్చిమిరపకాయ ముక్కలు, అలాగే గరం మసాలా దినుసులు, కొంచెం ధనియా పత్తా, కొంచెం వాటర్ వేసుకోవాలండి. ఇప్పుడు మనం ఈ ప్రాన్స్లో కొంచెం పసుపు వేసుకోవాలి, తగినంత కారం వేసుకోవాలి, కొంచెం గరం మసాలా వేసుకోవాలి, 1 స్పూన్ గరం మసాలా, కొంచెం బియ్యం పిండి వేసుకోవాలి, కొంచెం కార్న్ ఫ్లోర్ పౌడర్ వేసుకోవాలి, తగినంత ఉప్పు వేసుకోవాలి. దాని తర్వాత పెరుగు వేసుకోవాలి. ఒక 3 స్పూన్లు పెరుగు వేసుకోవాలండి. ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లి ముద్ద, అది తగినంత వేసుకోవాలి. నేనైతే 4 స్పూన్లు వేసుకున్నానండి. ఇప్పుడు మనం ఇది బాగా మ్యారినేట్ చేసుకొని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి. ఎప్పుడైనా నాన్ వెజ్ చేసేటప్పుడు పసుపు కొంచెం ఎక్కువ వేసుకుంటే మనకి ఆ నాన్ వెజ్ తాలూకా స్మెల్ రాదండి. నేనైతే పసుపు వేసుకుంటాను ఎక్కువగా. బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మనం పక్కగా 5 నిమిషాలు పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ కడాయి వేడెక్కింది కదండి, దీంట్లో మనం ఆయిల్ వేసుకోవాలి. తగినంత ఆయిల్ వేసుకోవాలి. బాగా వేడెక్కిన తర్వాత ఈ ప్రాన్స్ వేసుకొని మనం వేయించుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు. ఇప్పుడు ఈ ఆయిల్ వేడెక్కింది కదండి, దీంట్లో మనం ప్రాన్స్ ఒకదానికి ఒకటి వేసుకోవాలండి. బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు మనం ఇలా ఫ్రై చేసుకోవాలండి.
స్మెల్ అయితే చాలా బాగుందండి. చూశారు కదండి, ఇవి బాగా బ్రౌన్ కలర్లో ఫ్రై అయ్యావి. గుమగుమలాడే కరకరలాడే ప్రాన్స్ స్నాక్స్ మీకు నచ్చుతుంది అనుకుంటాను. ఇవి పిల్లలకి పెద్దలకి బాగా నచ్చుతుందండి. మరి నేను మీకు తొందరగా రెసిపీలు పెడుతున్నాను కదండి వీడియోస్. అలాగే మీరు కూడా మన ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి తొందరగా. బాయ్ బాయ్.